కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 50వ డివిజన్ జ్యోతినగర్లో రాచకొండ చక్రధర్రావుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 సంవత్సరాలు కరీంనగర్ నిర్లక్ష్యానికి గురైందని, చక్రధర్రావు నిరంతరం ప్రజల మధ్య ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు మంత్రులు. ప్రచారంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆనాడు పెద్దలు సత్యనారాయణరావు గారు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే జరిగింది. మధ్యలో అధికారంలోకి వచ్చిన పార్టీలు భూ కబ్జాలకు పాల్పడుతూ కార్పొరేటర్లు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడేసిన డంప్ యార్డ్ అప్పటి నుంచి మారకుండా డంప్ యార్డు తొలగించలేని పరిస్థితుల్లో ఇది మరి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు డంప్ యార్డును తొలగిస్తామని. అదేవిధంగా కరీంనగర్ రింగ్ రోడ్ వేయడంతో పాటుగా కరీంనగర్ అభివృద్ధి మా జిల్లాకు సంబంధించిన 3 మంత్రులుగా ఉన్నాం. ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల అన్ని కార్పొరేషన్ల కంటే ముందుంచే విధంగా చర్యలు తీసుకుంటాం. అది స్థానికంగా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాల్ని కరీంనగర్ ప్రజలకు విశ్వాసం ఇస్తాను. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. అభివృద్ధిని నిజాయితీగా ప్రజల దగ్గర తీసుకెళ్లి చూపెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ 2 ఏళ్లలో అనేక పనులు కరీంనగర్లో చేసింది. వాళ్ళు ఏం పనులు చేసిన అడుగుతున్నారు. మొత్తం నియోజకవర్గంలో 10 ఏళ్లలో 600 బెడ్రూమ్లు ఆడ కట్టి పెట్టిన తప్ప ఒకటి కూడా ఇవ్వలే. అవి కూడా పూర్తి కాకుండా వాటిని కట్టి ఇవ్వడంతో పాటుగా మున్సిపల్ శానిటేషన్లో అర్హత కలిగిన అందరికీ దాన్ని ఇవ్వడం జరిగింది. 3500 ఇళ్ళు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇది కాక నిర్మాణాత్మకంగా కరీంనగర్కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను తీసుకొస్తారు. ఇందులో అడుగుతున్న వాళ్ళు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, కేంద్రంలో నుండి కరీంనగర్ తీసుకొచ్చిందంతా లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా తెలంగాణ బిడ్డలు అందరూ ఉన్నతంలో ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలు ఉన్నట్టే నా పేదింటి కుటుంబాలు కూడా ఉండాలని భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులున్న, కష్టాల్లో ఉన్న ఆయన చేయదలుచుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడి ఇంటికి ఇందిరమ్మ ఇళ్ళు, అమ్మ కట్టుకోవటానికి ఇందిరమ్మ చీర, ఈ రకంగా వేల కోట్ల రూపాయలతోటి సంక్షేమం. అదేవిధంగా కరీంనగర్ అంటే చేనేత కార్మికులకి పుట్టినిల్లు, వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాం. వాళ్ళకి ఒకప్పుడు పని లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి చేనేత కార్మికులు ఇప్పుడు పని ఎక్కువైపోయింది. మేము రెయ్యంబావులు చేసినా కూడా పని చేయలేకపోతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రుణాలను కూడా, రైతన్న రుణాలు రద్దు చేసినటువంటి ప్రభుత్వం నేతన్నల రుణాలను కూడా రద్దు చేసి మీ రుణం తీర్చుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి చేనేతలు కానీ, రైతన్నలు కానీ, నిరుద్యోగులకి 70,000 ఉద్యోగాలు ఇచ్చి యువత యొక్క భారం తప్పించి వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి.